మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ వచ్చేసి ఏంటిదంటే భారత్ పే రిలేటెడ్ గా అన్నమాట. సో ఇక్కడి నుంచి మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి 10 ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 100 రూపీస్ రావడం జరుగుతుంది. రిఫరెండ్ అర్న్ చేయడం ద్వారా 100 రూపీస్ రావడం జరుగుతుంది పర్ రిఫర్. అండ్ దాంతో పాటు స్క్రాచ్ అండ్ అర్న్ ఎవ్రీ మెంబర్ ఇక్కడ నుంచి స్క్రాచ్ చేసుకుంటూ అండ్ ఇక్కడ సమ్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ ని తీసుకోవచ్చు అనమాట. అండ్ జాయిన్ అయిపోయినందుకు 1 రూపీ ఫ్రీ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సో అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసేయండి. డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్ళిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. యాక్సెప్ట్ పేమెంట్స్, ఎక్సెప్ట్రా నెక్స్ట్ అనే బటన్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ అనే బటన్ ఇచ్చుకున్న వెంటనే డైరెక్ట్ గా అక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసేసేయండి. బట్ ఈ యాప్ అనేది అండ్ మీకు చిన్న షాప్స్ ఉంటే వాళ్ళకి ఎంతగానో యూస్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ షాప్స్ లేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అండ్ రిఫర్ చేసుకుంటే ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో మీ సిమ్ దాంట్లోనే ఉండాలి అండ్ రూట్ చేయాలి అలాంటి ప్రాబ్లం లేదు. ఏ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్యాటర్న్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ కన్ఫర్మేషన్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ రిలేటెడ్ ఏంటిదంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తున్నాం కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. నాట్ ఏ ప్రాబ్లం బాస్, ఇట్స్ అఫీషియల్. అండ్ దాంతోపాటు ఏంటిదంటే ఇటువంటివన్నీ జెన్యున్ గా ఉంటాయి అండ్ ఇవన్నీ ఫేకులు స్కాములు లాంటివి ఉండవు అనమాట. బట్ అంతా జెన్యున్, అంతా ఈ యూపీఐ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆల్ ఆర్ లీగల్ వైజ్డ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక చూసుకున్నట్లయితే అండ్ మీ బ్యాంక్ అకౌంట్ దేంతో లింక్ అయ్యింది, సో ఆ లింక్ చేసేసేయండి. బ్యాంక్ అకౌంట్ అనేది మొబైల్ నెంబర్ వేరు ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ వేరు ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే పేటీఎం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయండి. ఓకేనా, పేటీఎం బ్యాంక్ అకౌంట్ అండ్ కేవైసీ కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళు పేటీఎం బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా ఇక్కడ మీకు 1 రూపీ రావడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన వెంటనే. సో ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తాను. సో నాకున్న బ్యాంక్ డీటెయిల్స్ని సో డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే అండ్ కన్ఫర్మ్ చేసేస్తాను. కన్ఫర్మ్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు సమ్ ఆఫ్ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది నా బ్యాంక్ అకౌంట్కి. ఇక్కడ చూడండి 1 రూపీ ఆఫ్ అమౌంట్ నాకు యాడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది అండ్ అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక కోడ్ ని జనరేట్ చేసుకోమంటుంది అనమాట. సో ఇక్కడ ఈ కోడ్ ని మనం రిలేటెడ్ గా ఏంటిదంటే సో డిఫరెంట్ సెక్టార్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోడ్ రిలేటెడ్ గా ఏంటి అంటే ఒక స్కాన్ కోడ్. ఈ స్కాన్ కోడ్ కి 10 ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ మెంబర్స్ 5 రూపీస్ అండ్ అబో మీకు ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఏదో ఒక బిజినెస్ నేమ్ ని ఎంటర్ చేసేసేయండి ఇక్కడ. లేదా మీకు ఏదైనా మీకు పర్టికులర్ గా ఏదైనా షాప్, జనరల్ స్టోర్స్ అండ్ లేకుంటే ఏదైనా బిజినెస్ ఉన్నట్లయితే ఆ బిజినెస్ రిలేటెడ్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేయమంటుంది. ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసేసుకోండి మీ బిజినెస్ రిలేటెడ్ గా. సో సెల్ఫ్ గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఒక మర్చెంట్ అకౌంట్ మాత్రమే. సో పర్టికులర్ గా అండ్ షాప్స్ వాళ్ళే కాకుండా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక సెక్టర్ ని ఎంటర్ చేసేస్తాను అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి. సో ఇలా మీరు ఏదో ఒక సెక్టర్ ని చూస్ చేసేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆర్డర్ యువర్ క్యూఆర్ కోడ్. సో మన క్యూఆర్ కోడ్ రిలేటెడ్ గా మనకు కావాల్సిన స్కాన్ కోడ్ ని మనము డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనకు వాళ్ళు స్టిక్కర్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఏదైతే లేబుల్ ఉందో ఆ లేబుల్ రిలేటెడ్ గా అది మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ నౌ అనే బటన్ ని ట్యాప్ చేయండి. ఆర్డర్ నౌ అనే బటన్ ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. సో అండ్ మీ పేరు, మీ రిలేటెడ్ గా ఏం పెట్టారు, ఏంటి, మీ అడ్రస్, మీ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని ఇచ్చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి పెట్టాను. సో రిలేటెడ్ గా అండ్ మీకు క్యూఆర్ కోడ్ కావాలి అనుకుంటే మీరు దీన్ని చేసేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేయండి. ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ లో ఉండే 3 లైన్స్ బటన్ ని ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో ఉండే 3 లైన్స్ బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటి అంటే ఇలా మీకు ఏంటిదంటే ఒక కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ కోడ్ రిలేటెడ్ గా ఏంటి అంటే ఎవరైనా కానివ్వండి, మీరు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లేదా మీకు మీరే అండ్ డిఫరెంట్ అకౌంట్స్ తో ఈ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఒక 10 times 5 రూపీస్
రూపీస్ అబో మీరు చేశారు అనుకోండి, 100 రూపీస్ ఇన్స్టాంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి అనమాట డబ్బులు అనేవి. సో ఇక్కడ మనం బ్యాంక్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్లోకి వస్తుంది. 10 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత అది కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది 100 రూపీస్. ఈ కోడ్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. డౌన్లోడ్ క్యూఆర్ అండ్ డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు రావడం జరుగుతుంది. ఎనీ పేమెంట్ మెథడ్, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, తర్వాత ఏదైనా కానివ్వండి, డైరెక్ట్గా స్కాన్ చేసి ఇక్కడ నుంచి పేమెంట్స్ చేయవచ్చు అనమాట. జాయినింగ్ బోనస్ రిలేటెడ్గా ఏంటంటే 10 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 100 రూపీస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నెంబర్ 2. 1 రూపీ వచ్చింది, ఇక్కడ 100 రూపీస్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ రిఫర్ చేసుకుంటూ పర్ రిఫర్ 100 రూపీస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇక్కడ రిఫర్ నో అనే బటన్ ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ ప్యాటర్న్ చేశారు అనుకోండి, ఇక్కడ నుంచి పర్ రిఫర్ మీకు ఏంటంటే 100 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ లేకుంటే మీ ఇంట్లోనే 3-4 అకౌంట్స్ ఉంటాయి, క్రియేట్ చేసుకోండి. ఒక 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే 500 రూపీస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా చూడండి, రిఫర్ అండ్ అన్న ఆప్షన్ ట్యాప్ చేయండి. డైరెక్ట్గా రిఫర్ అండ్ అన్న ఆప్షన్ చేసిన వెంటనే ఇలా మీకు ఇన్వైట్ చేయమంటుంది. మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసేసేయండి. బట్ ఈ అమౌంట్ కాస్త ఏంటిదంటే మీకు కాస్త లేట్గా జనరేట్ అవుతుంది. సో మినిమం టు మినిమం ఒక 2 వీక్స్ టైం తీసుకోండి రిఫర్ అండ్ అన్న అమౌంట్ మీకు జనరేట్ అవ్వడానికి. మీకు అండ్ ఇన్స్టాంట్గా అయితే జనరేట్ అవ్వదు, మేబీ ఇన్స్టాంట్గా జనరేట్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేయమంటుంది. వాట్సాప్లో షేర్ చేసేసుకోండి. షేర్ చేసుకొని దాన్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూటిలైజ్ చేసినట్లయితే దాని రిలేట్గా మీకు ఏంటంటే 100 రూపీస్ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా క్లియర్. అంటే ఇక్కడ ఏంటిది 1 రూపీ సైన్ అప్ బోనస్ అండ్ రిఫర్ అండ్ అన్ ఆప్షన్ రిలేటెడ్గా 100 రూపీస్. ఇక్కడ చూడండి 100 రూపీస్ ఈజీగా మీకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యాప్ వాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే సో ఇలా మీకు ఏంటంటే ఈ యాప్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా నాకు కష్టం, నేను రిఫర్ చేసుకోలేను, మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేను అనుకునే వాళ్ళకి ఇంకో బంపర్ ఆఫర్ బోనన్జా ఉందన్నమాట. ఈ యాప్లో ప్రతి ఒక్కరు యూజ్ చేయవచ్చు అనమాట. అది ఫటాఫట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. ఇన్స్టాంట్గా పేమెంట్ మీకు రావడం జరుగుతుంది దాని రిలేటెడ్గా. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి కింద మీకు క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్యాష్ బ్యాక్ బటన్ని ట్యాప్ చేయండి. సో ఈ క్యాష్ బ్యాక్ బటన్ని ట్యాప్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఏదో పెద్ద పెద్ద జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కాదు, సింపుల్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఏం ఆన్సర్ చేసినా కూడా మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్గా అండ్ అమౌంట్ అనేది ఇన్స్టాంట్గా మీ బ్యాంక్ అకౌంట్లో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ అనే బటన్ని ట్యాప్ చేయండి. క్యాష్ బ్యాక్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే సో మీకు రిలేటెడ్గా అండ్ క్యాష్ బ్యాక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ ఏ లోన్? సో మీకు లోన్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చేస్తాను. అండ్ నాకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను నో అని చెప్పేసి ఇచ్చేసాను. నాకు స్క్రాచ్ కార్డ్ జనరేట్ అయింది. ఇక్కడ నేను స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తాను. స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ నాకు డైరెక్ట్గా ఏంటిదంటే బ్యాంక్ అకౌంట్లో జనరేట్ అవుతుంది అనమాట. సో స్క్రాచ్ చేశాను, 5 రూపీస్ ఆఫ్ అమౌంట్ నాకు సంథింగ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 5 రూపీస్ వచ్చింది. ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీకు టోటల్ ఎర్నింగ్స్లో యాడ్ అవ్వాలి. ఇన్ కేస్ యాడ్ అవ్వలేదు అంటే సో నేనేం చేయలేను. అండ్ ఒక 1 or 2 డేస్ నుంచి ఏంటిదంటే అండ్ ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ అవ్వట్లేదు అనమాట. అండ్ యాడ్ అవుతే ఇన్స్టాంట్గా మీకు బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ 0 చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు 0 చూపించింది అంటే డైరెక్ట్గా కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వండి. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. సో ఆల్రెడీ నేను 2-3 అకౌంట్స్ నేను నా దాంతో చేశాను అండ్ అక్కడ రావడం జరిగింది. బట్ ఈ రోజు నేను వీడియో చేసినప్పుడు ఏంటిదంటే నాకు ఇక్కడ ఇన్స్టాంట్గా యాడ్ అవ్వలేదు అనమాట. సో దీని రిలేటెడ్గా మీకు ఏంటిదంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే రిలేటెడ్గా అప్ టు 1000 రూపీస్ వరకు ఉండే స్క్రాచ్ కార్డ్ ఇక్కడ నుంచి మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ ఏదో ఒక దానికి మీరు అండ్ మీ షాప్ ఓనా రెంటెడా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో రెంటెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. నాకు ఇంకో స్క్రాచ్ కార్డ్ వచ్చేస్తుంది. దీన్ని స్క్రాచ్ చేస్తాను. సమ్ ఆఫ్ 1 రూపీ ఆఫ్ అమౌంట్ నాకు యాడ్ అయిపోయింది. సో ఇలా ఏంటిదంటే స్క్రాచ్ చేసుకుంటే ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా కానివ్వండి, మీకు ఇన్ కేస్ అమౌంట్ రాలేదు అంటే కస్టమర్ కేర్ తో కాంటాక్ట్ అవ్వండి. తెలుగు సపోర్ట్ కూడా ఉందన్నమాట. డైరెక్ట్ గా సపోర్ట్ టీమ్ కి కాల్ చేసి అండ్ మీ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకోవచ్చు ఎందుకు ప్రాబ్లం జరిగింది అనేది. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి స్క్రాచ్ చేసుకుంటూ ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఏంటిదంటే చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి కూడా ఇక్కడ రిలేటెడ్ గా అండ్ క్యాష్ బ్యాక్స్ ని తీసుకోవచ్చు అనమాట. సో ఇది యాప్ అనేది 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి మీ డబ్బులు మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఈ వీడియో, ఈ కంటెంట్, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేస్తుంటే మరిన్ని ఇటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.